ఇప్పటి వరకు డార్లింగ్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ మొదటిసారి తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ప్రభాస్. నిన్న రాత్రి జరిగిన కల్కి ఈవెంట్లో ప్రభాస్ స్పీచ్ విని ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. ఎప్పుడూ తన మూవీ ప్రమోషన్స్లో చాలా తక్కువగా మాట్లాడే ప్రభాస్ నిన్న రాత్రి కల్కి ఈవెంట్లో మాత్రం చాలా ఎక్కువగా స్పీచ్ ఇచ్చారు. అలాగే తన అమ్మాయిల ఫ్యాన్స్ కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదంటూ చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు ప్రభాస్. డార్లింగ్ పెళ్లి గురించి నిత్యం ఏదో వార్త ఫిలిం సర్కిల్లో చక్కెర్లు కొడుతూనే ఉంటుంది. ప్రభాస్ పెళ్లి కోసం అటు ఫ్యాన్స్ ఇటు సినీ ప్రముఖులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు అని ఇంటర్వ్యూస్గా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి అతని పెద్దమ్మ శ్యామలాదేవి రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు డార్లింగ్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు దాని మీద. ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి 2898 AD చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, క్లిప్స్ మరింత హైప్ పెంచేలా క్రియేట్ చేస్తున్నాయి. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానే వంటి స్టార్స్ కీలక పాత్రల్లో పోషించడం ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వడానికి రెడీగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా మే 22న రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ కండక్ట్ చేసింది చిత్రం యూనిట్. ఇందులో భైరవ జీవితం మొదలైన దగ్గర నుంచి బుజ్జి అనే వాహనాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, హాయ్ డార్లింగ్స్, ఇలా చుట్టూ ఫినిషింగ్ వేయడానికి కూడా మీ సేఫ్టీ కోసమే, సారీ డార్లింగ్స్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్లను చూసి పరిశ్రమ స్ఫూర్తి పొందింది. అలాంటిది వీరిద్దరితో కలిసి నటించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన నాగ్ అశ్విని దళకు థ్యాంక్స్. చిన్నప్పటి నుంచి సాగర సంగమం సినిమా చూసి కమల్ హాసన్ వేసుకున్న దుస్తులు నచ్చి నాకు అలాంటివే కొనివ్వమని మా అమ్మని అడిగేవాడిని. ఆయన నటనకు 100 దండాలు. దీపిక, దిశ ఇద్దరు అందమైన అమ్మాయిలు. ఈ వయసులోనూ సినిమా కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. అశ్విని దళ్ లాగానే ఆయన ఇద్దరి కుమార్తెలు కూడా సినిమా అంటే ఫ్యాషన్. డబ్బు కోసం వెనకాడకుండా ఈ సినిమా తీశారు. బుజ్జిని నాగ్ అశ్విన్ ఇంట్రడ్యూస్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు.